జమ్మూ కాశ్మీర్ కిష్త్వార్ జిల్లా చెసోటి గ్రామం పూర్తిగా కూడా నీట మునిగిపోయింది. మచాలి మఠయాత్రకు వెళ్ళినటువంటి ప్రయాణికులంతా కూడా అక్కడికి యాత్రికులంతా కూడా చేరుకున్న వారి గుడారాలు కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఇప్పటివరకు 100 మంది మరణించినట్టుగా అధికారులు ధృవీకరించారు. ఇంకా ఆ బురదలో కొట్టుకుపోయినటువంటి వారు 1200 మందిలో కొంతమందిని వెలికి తీయగా మరో 800 మంది ఇంకా బురద కింద ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లౌడ్ బస్ జరిగింది. ఆ ఏరియాలో 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతం మూలంగా కొండల్లో నుంచి ఆ నీళ్లు చొచ్చుకొని ఒక రకంగా చీల్చుకొని కొండలను సైతం పిండి చేసుకుంటూ చీల్చుకొని వచ్చి ఆ గ్రామాన్ని పూర్తిగా కూడా నీట ముంచేశారు. బురద నీళ్లు, మట్టి, బండరాళ్ళు పూర్తిగా ఆ ఇండ్లపై నుంచి ఆ కార్లపై నుంచి కొట్టుకు వెళ్తుండే కొన్ని వందలాది మంది ఇప్పటికే మరణించారు. అయితే ఇంకా ఆ బురద కింద 800 మంది చిక్కుకొని ఉండొచ్చు. వాళ్ళందరినీ వెలికి తీయాల్సిన అవసరం ఉంది అని చెప్పి అధికారులు అనుమానిస్తున్నారు. అయితే చిక్కుకొని ఉండొచ్చు అనే దాంట్లో అర్థం ఏంటంటే డైరెక్ట్గా వారి యొక్క బయటే ఎక్కడైనా డెబ్రీస్ కింద పడిపోయి ఉండి అపస్మారక స్థితిలో ఉంటే కనుక వారిని వెలికి తీయొచ్చు. లేదు అనుకుంటే కనుక ఈ మరణాల సంఖ్య 1000 వరకు చేరినా కూడా ఆశ్చర్యపోకండి. ఒక డేంజరస్ సంఘటన అది. ఇక విజువల్స్లో మొదటి బాక్స్లో కనబడుతున్న విజువల్ చూడండి. క్లౌడ్ బస్ కారణంగా ఎంత ఒక డ్యామ్ గేట్లు ఎత్తేస్తే ఆ నదీ ప్రవాహం ఎంతలా ఉప్పొంగుతోందో అటువంటి ఒక ప్రవాహమే ఆ చెసోటి గ్రామం పై నుంచి అలా వెళ్తూ వెళ్ళింది. సో రోడ్లన్నీ కూడా కోతకు గురయ్యాయి. ఇండ్లన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. బండరాలు, పెద్ద పెద్ద బండరాలు, కొండ చెరలు విరిపడి ఆ బండరాలు కూడా ఈ నదీ ప్రవాహంలో ఈ వరదల్లో కొట్టుకు వచ్చి ఆ ఇండ్లపై నుంచి వెళ్ళిపోయాయి. సో బురద కింద ఇంకా 800 మంది ఉండే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మృతుల సంఖ్య 1000 వరకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపోకండి. సో గతంలో కూడా దరాలి విలేజ్ ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాకు సంబంధించిన దరాలి విలేజ్ పైన కూడా కీర్ గంగా నది ఇదే స్థాయిలో ఉప్పొంగింది. ఆ నదీ ప్రవాహంలో కొన్ని వందలాది ఇండ్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. వందలాది మంది చిక్కున్నారు. ఇంకా ఈ రోజుకి నేను ఇక్కడ చెప్తోనే జమ్మూ కాశ్మీర్ కిష్త్వార్ చెసోటి ఏరియాలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఇప్పుడు అప్డేట్ చెప్తూ ఉన్నాను. అయితే ఈ రోజు వరకు ఇంకా ఉత్తరాఖండ్, ఉత్తరకాశీ జిల్లాలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా అక్కడ మట్టి కిందలోంచి ఆ మృతదేహాలు వెలికి తీసే ప్రక్రియ కొనసాగుతోంది. అక్కడ వారందరినీ కూడా ఒక్కొక్కరిగా బయటికి తరలించేటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. ఏ మాత్రం కూడా అక్కడ మనుషులు చూడనటువంటి, అంటే కనీసం మన లైవ్లీగా ఇటువంటి జరుగుతాయా, సినిమాలో గ్రాఫిక్స్లో సాధ్యమవుతాయి, ఇటువంటి జరుగుతాయి అనే రకంగా ఆశ్చర్యపోయేటువంటి సంఘటన చోటు చేసుకున్నాయి. ఆ మట్టి దిబ్బల కింద, బురద కింద కొన్ని వందలాది మృతదేహాలు బయటపడుతూ ఉన్నాయట. సో గ్రామమే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఏకంగా కీర్ గంగా నది తమ దారినే మరలించుకుంది, తన మార్గాన్నే పూర్తిగా మరలించుకుంది. సో కీర్ గంగా నది కారణంగా దరాలి విలేజ్ పరిస్థితి అలా ఉంటే ఇప్పుడు చెసోటి గ్రామంలో ఒక వాగు ఈ స్థాయిలో ఉప్పొంగి ప్రవహించి కొండ చెరలపై నుంచి అవన్నీ కొట్టుకుంటూ వచ్చేసి డైరెక్ట్గా ఆ ప్రవాహం, మీకు ఆ ఫస్ట్ బాక్స్ ఫుల్గా పేచి అనిపిస్తారు ఒకసారి. ఆ ఫస్ట్ బాక్స్లో వచ్చేటువంటి ఆ నదీ ప్రవాహం చూడండి. ఒక డ్యామ్ గేట్లు ఎత్తేస్తే, ఒకేసారి 10 గేట్లు ఎత్తేస్తే ఎంత నదీ ప్రవాహం అయితే, ఎంత ఫోర్స్ అయితే ఉంటుంది చూడండి. ఇక్కడ ఆ క్లౌడ్ బస్ దృశ్యాలు చూడండి. ఎత్తైనటువంటి ఆ కొండ చెరలో నుంచి కొండ చెరలు విరిగిపడి ఆ ప్రవాహం వస్తుంటే అది ఒక భయానకమైన విజువలే. అక్కడ కొంతమంది ఆ విజువల్ని ఎత్తైనటువంటి ఆ ఘాట్ రోడ్ పై నుంచి చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే కొద్దిసేపు తర్వాత ఆ ఘాట్ రోడ్ కూడా పూర్తిగా కోతకు గురైపోయింది. ఘాట్ రోడ్ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అటువైపు నుంచి ఆ ఇండ్లని, ఆ నివాసాలని పూర్తిగా ధ్వంసం చేస్తూ ఆ ఇండ్లని, నివాసాలని కూడా పూర్తిగా ఆ ప్రవాహంలో కలిపేస్తూ అలా పరుగులు పెడుతూ వచ్చేసింది. నిజంగా అక్కడ ఒక డ్యామ్ ఉందా, డ్యామ్ గేట్లు ఎత్తేస్తే ఈ నదీ ప్రవాహం వచ్చిందన్న చందంగా అక్కడ పరిస్థితి లైవ్లీగా విజువల్స్ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. సో అటువంటి ఒక సినారియో నెలకొంది. సో కొంతమంది అక్కడ స్థానికులు కూడా మాట్లాడుతున్న సమయంలో కొన్ని మాటలు కూడా ఇప్పటికే మనం చూసాం. సో వాళ్ళంతా ఏం చెప్తున్నారంటే, నన్ను అక్కడికి రమ్మన్నారు, నేను వెళ్ళిపోయాను. ఆ ఇంటికి సమీపంగా అంటే కొన్ని నివాసాలు అక్కడ ఎత్తైనటువంటి ఆ గుట్టలపైన కట్టున్నాయి, కొండలపైన కట్టున్నాయి. కొన్ని నివాసాలు కొన్ని కింద, అంటే ఆ లో లయింగ్ ఏరియాస్లో కట్టి ఉంచారు. సో అప్పర్ హిల్స్లో ఎవరైతే ఆ కొండ చెర్ల పైన కట్టుకున్న నివాసాలకి కొంత మైన్యూట్ డ్యామేజ్ లాంటి అయినా కూడా పెద్దగా ప్రమాదం ఏం జరగలేదు, అనుకున్న స్థాయిలో ప్రమాదం ఏం జరగలేదు. కానీ లో లయింగ్ ఏరియాస్ చూడండి, అన్నీ కూడా కొండరాళ్ళు ఎలా ఈ నివాసాల మధ్యకు వచ్చాయో అర్థమవుతోందా. అక్కడ కోతకు గురైన తర్వాత అటు ఇటుగా అటున్నటువంటి వారిని అంతా కూడా, అవన్నీ కూడా నివాసాల పక్కన ఉన్నటువంటి అవంతా కూడా మట్టి అనుకునేరు, అదంతా కూడా పూర్తిగా నివాసాలు ఉండే స్థలం. ఇప్పుడు కొండరాళ్ళు విరిగిపడి ఆ మట్టి మొత్తం కూడా కొట్టుకు వచ్చి ఆ బురదంతా కూడా సుమారుగా 10-20 మీటర్ల వరకు ఎత్తుకి
ఆ మట్టి అంతా కూడా కూరుకుపోయిందట. అక్కడ ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆర్మీ సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ విజువల్స్ మనం చూడండి ఒక్కొక్కటిగా. ఆ సమయంలో ఆ నదీ ప్రవాహం వస్తున్నటువంటి ఆ క్రమంలో ఏ రకంగా మట్టి జాలువారుతుంది చూడండి. అదంతా బురద ఏ రకంగా కొట్టుకొస్తుంది చూడండి. ఆ బురద మొత్తం కూడా కొట్టుకొచ్చి ఆ ఇళ్లపై నుంచి, ఆ చెట్లపై నుంచి, ఆ కార్లపై నుంచి ఒక రకంగా చెప్పాలంటే అక్కడ జనజీవనం పూర్తిగా కూడా నీళ్లతో పాటుగా కలగలిసిపోయింది. సో మట్టి ఇంకా ఈ విజువల్ గమనించండి. సో అక్కడ ఆ నదీ ప్రవాహం, ఆ వాగు ఎంతలా ఉప్పొంగి అలా ప్రవహిస్తుందో చూడండి. అక్కడికి మచాలి మఠయాత్ర అనేటువంటి ఒక యాత్ర కూడా జరుగుతుందట. ఆ యాత్రలో పాల్గొన్నటువంటి కొంతమంది ఆ యాత్రికులు కూడా ఈ ప్రవాహంలో కొట్టుకుపోయారు. అక్కడ కనిపించినంత బండరాళ్ళే వస్తున్నాయి చూడండి. ఆ ప్రవాహంలో కంప్లీట్గా బండరాళ్ళు, మట్టి, బురద అవన్నీ కలగలిపి వచ్చి ఆ గ్రామం పై నుంచి ఒక్కసారిగా వెళ్ళిపోయాయి. ఆ గ్రామం పూర్తిగా కూడా చెసౌటి గ్రామం. సో చెసౌటి గ్రామం పూర్తిగా కూడా నీట మునిగిపోయింది. సో ప్రస్తుతానికి ఇక్కడ ఎటువంటి సినారియో నెలకొందనంటే కనుక ఒక వాయనాడ్ సంఘటన మీకు గుర్తుంది కదా. కేరళ వాయనాడ్లో కూడా ఎటువంటి ప్రమాదమే జరిగి ఒక 3-4 గ్రామాలు పూర్తిగా మట్టి కొట్టుకుపోయి ఆ మట్టి కింద ఆ మృతదేహాలు ఒక్కొక్కటిగా వెలికి తీసినటువంటి ఆ దృశ్యాలను కూడా ఆర్టీవీ లైవ్ కవరేజ్ ద్వారా వాయనాడ్కి వెళ్ళి కూడా మీకు చూపించే ప్రయత్నం చేసింది. సో అక్కడ అటువంటి సినారియో నెలకొంది. ఇప్పుడు ఇక్కడ కూడా అటువంటి సినారియో నెలకొంది. ఇప్పుడు ఇంకా ఇక్కడ అంతకంటే రెట్టింపు అని చెప్పాలి. బికాజ్ కంప్లీట్గా లో లయింగ్ ఏరియా, కొండచెరియల ప్రాంతాల్లో మధ్యలో నుంచి అక్కడ ఒక నివాసం ఉండేది. అక్కడ ఆర్మీ సిబ్బంది రైట్ సైడ్ బాక్స్లో మీకు చూపిస్తున్న దృశ్యాల్లో ఆ కొండరాలు మొత్తం కూడా పైనుంచి పడ్డవే. ఇక్కడ చూడండి, చెప్తున్న ప్రకారంగా ఆ కొండపైనటువంటి ఆ నివాసానికి కొంత కింద కోతకు గురైంది, కొంత పార్షియల్గా డ్యామేజ్ అయింది, మైన్యూట్ డ్యామేజెస్ ఉన్నాయి. కానీ అంత సివియర్ సిచ్యువేషన్ లేదు. కానీ కొంత లో లయింగ్ ఏరియాస్లో కంప్లీట్గా ఆ వాగుకి లేకపోతే ఆ వరదకి అడ్డుగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలు కంప్లీట్గా వాష్ అవుట్ అయిపోయాయి. చూడండి ఆ మట్టి ఎంత లోతుకు కోతకు గురైందని అంటే మేము అర్థం చేసుకోవచ్చు. ఆ స్థాయి వైపు అక్కడ మట్టి కూరుకుపోయింది. ఆ మట్టి అంతా కిందికి వెళ్ళి ఆ నివాసాల మధ్యలో, ఆ కొండ చెరువుల మధ్యలో అదంతా కూడా పూర్తిగా మట్టి కొట్టుకుపోయింది. అక్కడికి హెవీ వెహికల్స్ని కూడా తీసుకెళ్ళలేకపోతుంది. చూడండి కార్లు, అక్కడ కార్లన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయి మచాలి మఠయాత్రకు వచ్చినటువంటి ఆ యాత్రికులందరూ కూడా ఆ గుడారాలు ఏర్పాటు చేసుకున్న ఆ గుడారాలు కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. కార్లన్నీ ధ్వంసమైపోయాయి. కనీసం వారికి జీవనం లేకుండా పోయింది. ఒక రకంగా ఒక దుర్మార్గమైనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిని ఇప్పుడు వాళ్ళు ఎంత ఎదుర్కొంటున్నారు, దుస్థితిని ఎదుర్కొంటున్నారు. సో అక్కడ ఒక దుర్లభమైనటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. అక్కడ పెద్ద ఎత్తున ఆ విజువల్స్ గమనిస్తే మీకు అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో అక్కడ వర్షపాతం నమోదైంది. కొండ చెరువులు, మట్టి ఏ రకంగా, చెట్లు ఏ రకంగా ధ్వంసమైపోయాయి, అన్నీ కూడా ఏ రకంగా అక్కడికి చేరుకున్నాయనేది. అంత ఎత్తులో నుంచి వచ్చినటువంటి ఆ నదీ ప్రవాహానికి సంబంధించి ఆ వరద ప్రవాహం మొత్తం కూడా ముంచెత్తింది. ఆ స్థాయిలో ముంచెత్తి వారందరినీ కూడా భయభ్రాంతకు గురి చేసింది. డైరెక్ట్గా అవన్నీ కూడా కుప్పకూలిపోయాయి. సో ప్రస్తుతం అక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బురదలో సుమారుగా ఇంకా 800 మందికి పైగానే ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారందరికీ కూడా ఒక్కొక్కరిగా వెలికి తీసే ప్రయత్నం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అండ్ జమ్మూ పోలీసులు, రెస్క్యూ సిబ్బంది అండ్ ఆర్మీ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. సో ఇక్కడ ఒక టిపికల్ సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ కనీసం హెవీ ఎక్విప్మెంట్ కూడా తీసుకెళ్ళాం. జేసీబీ లాంటివి కానివ్వండి, ఇంకా ఇతరత్ర హెవీ ఎక్విప్మెంట్స్ని, హెవీ వెహికల్స్ని తీసుకోవడం కోసం, రెస్క్యూ ఆపరేషన్ చేయడం కోసం తీసుకెళ్లే అవకాశం లేదు. కంప్లీట్ కొండ చెర లాంటి ప్రాంతం, మొత్తం కొండలు, బండరాళ్ళు అడ్డుగా ఉన్నాయి. కనీసం వెళ్ళలేకపోతున్నారు. సో అక్కడ ఆర్మీ సిబ్బందే కొంత డిఫికల్ట్ సిచ్యువేషన్ ఎదుర్కొని వాళ్ళే తవ్వకాలు చేపట్టి మరి అక్కడ మృతదేహాలు వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆ వివిధ ప్రాంతాల నుంచి, అంటే అక్కడే జరిగినటువంటి ఆ సంఘటన నుంచి, వివిధ లొకేషన్స్ నుంచి మీకు ఆ విజువల్స్ చూపిస్తాం.